వాళ్ళ బ్రహ్మకమలం పువ్వు చూపిస్తానండి. బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు ఒక పువ్వు వచ్చింది. ఇది మల్లె చెట్టు అనమాట. మొత్తం ఆకు చూసేసాను. ఇది మూడోసారి అనమాట. మళ్ళీ చెట్టు నిండా పూలు వస్తాయి. మనం చూపించాను కదా మల్లెపూలు, అట్లా చెట్టు నిండా పూలు వస్తాయి అనమాట. అట్లా ఒకసారి మన పూత రాగానే మళ్ళీ ఆకు చూసేస్తుంటే పూలు వస్తూనే ఉంటాయండి. సెప్టెంబర్ అక్టోబర్ అయినా వస్తున్నాయి. మరీ అంత ఎక్కువ రాకపోయినా కొంచెం అయినా సరే వస్తాయన్నమాట. ఇదేమో బచ్చల కూర అండి. చూడండి, కొంచెం బచ్చలు ఒక మొక్క వేసుకుంటే విత్తనాలు వేసాను అనమాట. ఇట్లా కుండీ నిండా వచ్చింది. మనం ఏంటంటే ఒక పెద్ద కుండీ తీసుకుని వేసేసుకుంటే బచ్చల కూర కూడా పెద్ద మనం మెయింటెనెన్స్ ఏమీ లేదండి, బాగా వచ్చేస్తుంది. అయితే దాన్ని దీక బచ్చల కింద చేయాలా, ఏ బచ్చల కింద చేయాలా అని మనం ఆలోచించుకుంటే సరిపోతుంది అనమాట. నేను తీగ బచ్చలే ఇది ఇలా చెట్టు బచ్చల కింద పెంచుతున్నాను అనమాట. ఇదేమో మెంతులు నానబెట్టి ఒక 4-5 hours వేసాను. ఈ మెంతు కూర